ప్రభు మనకు దయచేసిన మరి యొక్క చక్కటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మన యొక్క ప్రార్థనలో మరి ప్రభు ఎంతగానో ఆలకిస్తూ ఆయన దయచేస్తున్న జవాబులను బట్టి కూడా దేవునికే మహిమ కలుగునగాక. ఆమెన్. 34వ కీర్తన, సామ్ నంబర్ 34. 34వ కీర్తన 34వ కీర్తన 17వ వచనమును చదువుకుందాము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థనా సమయంలోనికి మరి వెళ్ళబోచేటువంటి మరి మీ అందరితో కూడా, లేకపోతే మన అందరికీ కూడా ప్రభు మరి మరొక పర్యాయము తన యొక్క వాక్య భాగం నుంచి తెలియచేస్తున్నటువంటి మాటను, ఎందుకంటే ప్రార్థన చేయ ప్రతి సమయమును మనం ఎంతో ఆశిస్తూ ఒక ఆశతోటి ప్రభు యొద్ద నుండి ఒక సహాయం పొందుకున్నట్టుకు, కృపను పొందుకున్నట్టుకు, ఒక దీవెన పొందుకున్నట్టుకు, మనకున్న శ్రమ సమస్యల నుంచి విడుదల పొందుకున్నట్టుకు వాటన్నిటిని ప్రభు ముందు పెట్టి మరి ఎంతో మరి విశ్వాసముతో, భారముతో, కన్నీటితో, వేదనతో, మరి ఆశతో ప్రభు యొక్క సన్నిధానమునకు, ప్రభు పాదముల చెంత మనం అందరం కూడా చేరుతూ ఉంటాము. అయితే ఇక చదివినటువంటి ఈ వచనంలో చూస్తే మరి దేవుడు చెప్తున్న మాట, ఆయన తప్పక మన దేవుడు, ఆలకిస్తున్న దేవుడు అని ఇన్ని రోజులు కూడా రుజువుపరిచి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఈరోజు మనం చెప్తూ ఉన్నాము, అవును అది వాస్తవమే, సంఘ ప్రార్థనలను దేవుడు ఆలకించాడు, సంఘములో అనేకుల ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, జవాబులు దయచేశాడు. వాటి యొక్క సాక్ష్యములు కూడా మనం వింటున్నాము, చూస్తున్నాము. అంటే సంఘముగా చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది ఎంతో వాస్తవమైనది, సత్యమైనది. అయితే ఒక చిన్న ప్రశ్న నాకు వచ్చింది ఈ మాట చదివినప్పుడు. మరి సంఘములో చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? లేక గమనించండి, సంఘం యొక్క ప్రార్థనలో దేవుడు వింటున్నాడు, అది సత్యము, వాస్తవము. అయితే సంఘములో మరి సంఘముగా ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నాడా? ఒకవేళ ఆలకిస్తున్నాడు అనే సమాధానం ఈరోజు మన నోటి నుంచి వస్తున్నట్లయితే, మరి సంఘముగా కలిసి చేస్తున్నప్పుడు మరి ఆలకించున్న దేవుడు, అదే సంఘములో ఒక వ్యక్తిగా పర్సనల్ గా నేను చేసిన ప్రార్థనలు మరి ఎందుకు ఆలకించడం లేదు అని బహుశా కొందరు అనుకుంటూ ఉండవచ్చు. ఈ మాటను గమనించండి. సమూహముగా అందరితో కూడా కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నాము. నాట్ ఓన్లీ యునైటింగ్ అవర్ హార్ట్స్, మన మనస్సును ఏకీభవించడం మాత్రమే, మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆ సమూహంలో చేరిన ప్రతి ఒక్కరి ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేస్తున్నాడా? లేకపోతే ఆ సమూహములో కొంతమంది నీతిమంతుల యొక్క ప్రార్థనలు దేవుడు విని ఆలకిస్తున్నాడా? ఈ ప్రశ్న నా మనసుకు తట్టింది ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. అవును, మరి సంఘము ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తున్నాడు. అది బైబిల్ చరిత్ర కాలంలో, కొత్త నిబంధన కాలంలో కానీ, ప్రస్తుత కాలంలో కానీ, అది ఎప్పటికైనప్పటికీ కూడా అందులో శక్తి ఉంది, గొప్ప దీవెన ఉంది. అందుకనే ఈ రీతిగా మనం అందరం కలిసి ప్రార్థన చేయుటకు మనం అందరం కూడా సమయాన్ని ఏర్పాటు చేసుకొని గ్యాదర్ అవుతున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే ఈ అంశం ఒకసారి పక్కన పెట్టి, అయితే సంఘముతో కలిసి చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటే, మరి వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో కొన్నింటికి నాకు సమాధానం రావట్లేదు, అయితే ఎందుకో బహుశా ఈ రకంగా కూడా మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఎస్, హీస్ హియరింగ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్. బట్ దేవుడు వ్యక్తిగతంగా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానముగా మన చదివిన వాక్య భాగంలో కనబడుతుంది. దానికి సమాధానముగా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆ సంఘముగా అయినా, ఒంటరిగా అయినా, వ్యక్తిగతంగా అయినా ప్రభు మన ప్రార్థనలో ఆలకించాలి. ఆయన ఎప్పుడు ఆలకిస్తాడు అనే ప్రశ్న అన్నిటికీ కూడా సమాధానంగా ప్రభు ఈ మాటలో ఒక సమాధానం పెడుతున్నాడు. ఈ వచనంలో ఏమనంటే, నీతిమంతులు మొరపెడితే తప్పకుండా
దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అది సంఘములో అనేకులతో కూడా కలిసి చేసినప్పటికీ, లేక ఒంటరిగా వ్యక్తిగతంగా నేను చేసినప్పటికీ, నీతిమంతుడిగా నీతిమంతురాలిగా నేను జీవిస్తున్నట్లయితే అప్పుడు అటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనే మాట చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలోనే రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏమని? నీతిమంతుడు లేడు, ఒకడును కూడా లేడు. ఇక డీటెయిల్డ్ గా కాదు కానీ క్లుప్తంగా ఈ అంశం ఒక్కటి 2-3 తలంపులు మీద పెట్టాలని ఆశపడుతున్నాను. అందుకనే ఈ రోమపత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యంలోనే చెప్పబడింది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. దిస్ నో రైచియస్ వన్, నన్. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని లేఖనంలో స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ మాటలు చెప్పబడినటువంటి సందర్భము లేకపోతే సందర్భం చెప్పడం కంటే ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు అని చూస్తే, ప్రభువు తాను అందరి కొరకు మరణించక మునుపు మనుషుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని వివరిస్తూ పౌలు గారు చెప్పిన మాటలు ఇది. దిర్ ఇస్ నో రైచియస్ నన్. ఒక్క నీతిమంతుడు కూడా లేడు, ఎవరు కూడా లేరు, ఒక్కడును కూడా లేడు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసి 23వ వచనంకి వచ్చేసరికి ఏం చెప్పారంట? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ప్రభు మన కొరకు త్యాగం చేయక మునుపు, రక్షణ ఆ వెసులుబాటు మనందరికీ అనుగ్రహించబడక మునుపు ప్రజల యొక్క స్థితి ఎలా ఉందంటే నీతిమంతులుగా కాదు కానీ పాపములు జీవిస్తున్న వారుగా ఉన్నారు. అందుకనే ఏ భేదము లేదు. వారు ధనికులైనా, పేదవారైనా, గొప్పవారైనా, కొద్దివారైనా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా, ఏ స్థలంలో ఉన్నవారైనా, ఏ ప్రదేశం చెందిన వారైనా, ఏ గోత్రపు వారైనప్పటికీ కూడా ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరం అయిపోతున్నారు, పొందలేకపోతున్నారు. కానీ ఆ వెంటనే 24వ వచనంలో పౌలు గారు ఎంత చక్కగా వివరిస్తూ ఉంటాడంటే, కాబట్టి 24వ వచనంలో 3:24 రోమా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. జస్టిఫైడ్ యాజ్ రైచియస్. మనం అందరం కూడా నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఎవరి ద్వారా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. అంటే ఈరోజు మనం చేస్తున్న క్రియలను బట్టి కాకుండా మొదటిగా ఎవరు నీతిమంతులు, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ఆ ప్రభు రక్తము ద్వారా తమ పాపమును శుద్ధీకరించుకొని ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది బాప్టిజం తీసుకొని సంఘములో ఎదుగుతూ ఉన్నారో వారు నీతిమంతులు. వారి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అంటే రక్షణ పొందని వారు చేయు ప్రార్థనల కంటే రక్షణ పొందిన వారు అనగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడండి. ఆమేన్. ఈరోజు మన కుటుంబాలలో అందరూ రక్షణ పొందినటువంటి కుటుంబాలు కొన్ని ఉంటే, కొన్ని కుటుంబాలలో ఒకరు మాత్రమే రక్షణ పొందినటువంటి వ్యక్తులుగా కనబడుతుంటారు. మరి ఒకరు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, బిడ్డలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. ఎస్. అయితే కొంతమంది ఇంకా రక్షణ పొందకుండా, అంటే దాని అర్థం ఏంటంట, ఇంకా నీతిమంతులుగా యేసుక్రీస్తు ద్వారా తీర్చబడలేదు. ఇంకా నీతిమంతులుగా యేసుక్రీస్తు ద్వారా తీర్చబడలేదు. అంటే గమనించండి, రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడినటువంటి మొరలను దేవుడు తప్పకుండా ఆలకిస్తానని చెప్తూ ఉన్నాడు. సో అది ఒక మాటకి ముందు చెప్పాను. కాబట్టి ఈరోజు ఎందుకు నా దేవుడు నా ప్రార్థనలు బహుశా ఆలకిస్తున్నాడో లేదో డౌట్ ఎందుకు వస్తుందంటే, బికాస్ ఐఎమ్ నాట్ సేవ్డ్ అండ్ దట్స్ ద రీజన్. నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. అయితే ఒక విధమైనటువంటి మార్గం అంటే ప్రభు రక్తము ద్వారా కడుగుబడి రక్షణ పొందిన వారు నీతిమంతులు. అయితే ఇంకొకరు ఎవరంటే నీతిగా జీవించేవారు నీతిమంతులు. ఈ సులభమైనది, అందరికీ అర్థమయ్యేది. నీతిగా అంటే చక్కటి మార్గములో, తప్పుడు మార్గంలో కాకుండా చక్కటి మార్గములో దేవునికి మరియు మనుషుల దగ్గర కూడా ఎవరికి కూడా కీడు కల్పించే చెడ్డ మార్గంలో కాకుండా ఒక చక్కటి మార్గంలో, నీతి మార్గంలో నడిచి నీతి మార్గంలో జీవిస్తున్న వారు నీతిమంతులు. కాబట్టి 2 విధములుగా మనము నీతిమంతులు ఎవరు అనే విషయమును అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయంగా, వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడిగా అర్థం చేసుకోవాలంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నీతిమంతులు. వారి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు.
రెండవదిగా నీతి మార్గంలో జీవిస్తున్న వారు నీతిమంతులు, వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అక్కడ మాట చెప్పి ఇక చూస్తున్న తర్వాత ఏమంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దాని తర్వాత వారి శ్రమలన్నిటిలో నుండి వారి శ్రమలో నుండి వారికి ఉన్నటువంటి ఒక బాధ కాదు, అన్నిటిలో నుండి వారికి మన గడిచిన 2-3 వారం అనగా ఆదివారము బైబిల్ స్టడీ, లేకపోతే ఈ రోజు ఈ వారం అంతా కూడా ఈ సఫరింగ్ లేకపోతే శ్రమ, ఈ మాట ఒకటి మనం వింటూ వస్తూ ఉన్నాము, మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అది ఆదివారం చూసాం, బుధవారం కూడా ఒక మాటలో చూసి ఉన్నాం, బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ సఫరింగ్స్ అని. అయితే ఇక్కడ కూడా ఆ ఒక్క మాట ఇక చూస్తున్నాము, వారి సఫరింగ్స్ అన్నిటిలో కూడా ఈరోజు మనలో ఉన్నటువంటి శ్రమలు, సఫరింగ్స్ అది ఒక్కటే అని ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే అది వాస్తవము, ఒకే బాధ ఉంది. అటువంటి వారు ఉంటే చాలా సంతోషం అండి. దేవుడు వారు నిజంగా ధన్యులు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లం, ఒకే ప్రాబ్లం ఉంది. కానీ నిజంగా ఆలోచన చేస్తే వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. మనకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక టెన్షన్స్ ఉన్నాయి, ఎన్నో రీతులుగా శ్రమలు మనకు ఉన్నాయి. ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, సంఘపరంగా, లేకపోతే ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, భర్త విషయంలో, భార్య విషయంలో, అనేక విషయాలలో కూడా అనేకమైనటువంటి శ్రమలో ఈరోజు మనందరూ కలిగి ఉన్నాం. అయితే వారికి ప్రభు చెప్తున్న మాట, ఒక శ్రమ కాదు, మీకు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా వారి శ్రమలన్నిటిలో నుండి, హల్లెలూయా, వారి శ్రమలన్నిటిలో నుండి మరి దేవుడు వారిని విడిపించును అని మాట చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థన కొరకు మన ఈ సమయాన్ని సిద్ధపరచుకుంటుండగా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ట్రూలీ హూ ఈస్ హియరింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన ఆలకిస్తున్నవాడు, నీతిమంతుల ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. వారికున్న శ్రమలు అన్నిటిలో నుండి, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి కూడా విడిపించేది ఆ దేవుడు అని మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. రక్షణ పొంది నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నానా? మొదటి ప్రశ్నగా సమాధానం చెప్పుకోవాలి. రెండోదిగా, నీతి మార్గంలో జీవిస్తూ అటువంటి నీతిమంతుడిగా ఈరోజు నేను ఉంటున్నాను. ఈ రెండిటికి ఎస్ అనే సమాధానం ఉంటే వారందరి ప్రార్థనలో ఆయన ఆలకిస్తున్నాడు. ఆమెన్. వారి శ్రమల అన్నిటిలో నుండి ఆయనే విడిపించును. ఆమెన్. హల్లెలూయా. అయితే ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ప్రోవర్బ్స్ చూద్దాము ఒక మాట. 15th చాప్టర్, సామెతలు 15వ అధ్యాయము, 29వ వచనం కూడా చూడండి. సామెతలు 15:29, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. అంటే భక్తి లేని వారికి, భక్తి తక్కువగా ఉన్న వారికి, అసలు భక్తి అనేదే శ్రద్ధ చూపించకుండా భక్తిని నెగ్లెక్ట్ చేస్తున్న వారికి భక్తిహీనులకు దేవుడు ఎప్పుడు దూరంగానే ఉంటాడండి. భక్తిని అంటే ఈరోజు మన భక్తి అంటే మనకి తెలిసిన అర్థాలు, ఆయనకి ఇష్టంగా జీవించట, ప్రార్థనలు, వాక్యము, ప్రభువుని సంతోషపెట్టే ఒక జీవితము. అయితే ఆ భక్తిని ప్రేమించకుండా భక్తిహీనులుగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడంట. యెహోవా దూరస్తుడు. కానీ నీతిమంతుల ప్రార్థన మాత్రము ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. ఎంతో చక్కటి మాట. భక్తిగా నీతి మార్గంలో జీవించిందా చదివిన మాటలో కూడా అది చూస్తున్నా. నీతిమంతుల మొరలను యెహోవా ఆలకించును, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూడ లూకాసు వార్తలో 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది. జకర్యా మరి అక్కడ ఆ సమయంలో యాజక మర్యాద చొప్పున ఆలయంలో ధూపము వేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై జకర్యాతో పలికిన మాట ఏమనంటే, జకర్యా భయపడవద్దు, ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. నీ ప్రార్థన వినబడినది. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాడు, మరి ఏమని ప్రార్థన చేశాడు, అక్కడ మనకి ఆ విషయం అన్ని కూడా లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాడు, దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. అంటే ఇది ఒక్కటే ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం చూస్తున్నాం నీతిమంతుల ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు వారి శ్రమలు అన్నిటిలో నుండి. అది ఏ శ్రమ అయినప్పటికీ, ఏ వేదన అయినప్పటికీ కూడా. చూడండి 6వ వచనంలో చూస్తే,
6వ వచనంలో చూడండి, 1:6 చూస్తే, వీరిద్దరు అనగా జకర్యా మరియు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. జకర్యా మరియు ఎలిజబెత్ వీరిద్దరు కూడా నీతిమంతులుగా పిలువబడ్డారు, నీతిమంతులుగా జీవించారు. అందుకనే అక్కడ చూస్తున్నాము వారి ప్రార్థన వినబడినది అని దేవుడే చెప్తున్నాడండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. ఆమేన్. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ వాక్య భాగము, సందర్భము అంతా కూడా అక్కడ కాంటెక్స్ట్ అంతా మనం చదువుకుంటూ వస్తే, మరి ఏ రీతిగా మరి యేసుక్రీస్తు గురించి కానీ అబ్రహాం గారి గురించి తర్వాత ఆ మాటలన్నీ కూడా చూస్తే మరి ఎంతో చక్కగా కనబడుతూ ఉంటాయి. నీతిమంతులు ఎప్పుడు కూడా విశ్వాస మూలముగా జీవిస్తారు అనే మాట ఉంటుంది. అందుకనే మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట చూస్తూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటి? అబ్రహాము కూడా నీతిమంతుడుగా పిలువబడ్డాడు, నీతిమంతుడుగా జీవించాడు. ఇన్ బోత్ వేస్ he was called righteous and he lived as righteous. ప్రభు రక్తము ద్వారా రక్షణ పొందిన వారు we are called as righteous. ప్రభు దృష్టిలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నీతి మార్గంలో జీవించేవారు we are living as righteous. నీతిమంతులుగా అందరూ పిలువబడతారు, కానీ నీతిమంతులుగా జీవించేది కొందరే. ఈ 2 విధాలుగా నీతిమంతులు నేను పిలువబడితే వారి ప్రార్థన ఆలకిస్తారు. కాబట్టి అబ్రహాము గారు నీతిమంతుడిగా పిలువబడ్డాడు, నీతిమంతుడిగా జీవించాడు. అందుకనే ఒకసారి మరి ఎప్పుడైతే దేవదూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వస్తే అబ్రహాము గారు, నీతిమంతుడైన అబ్రహాము గారు తాను కూడా ఎంతో ప్రార్థన చేసి తన లోతు గురించి, ప్రభు 40 మంది నీతిమంతులు ఉంటే ఏం చేస్తావు, 30 మంది నీతిమంతులు ఉంటే ఏం చేస్తావు, అక్కడ 20 మంది నీతిమంతులు ఉంటే ఏం చేస్తావు ప్రభు, వారిని ఏం చేస్తావు అని చెప్పి లోతును తన మనసులో పెట్టుకొని తను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, కాపాడుతాను, నీతిమంతులను బట్టి కాపాడుతాను. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వెళ్ళారు, ఆ పట్టణం నాశనం చేస్తున్నారంట. కానీ ఆది కాండము 19వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, జెనసిస్ 19th chapter 29th వచనం చూస్తే, దేవుడు ఆ మైదాన పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణము నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ నీతిమంతులై ఉన్నారు, జీవించారు, ప్రార్థన దేవుడు విన్నాడు. యోహాను అనే సంతానం దేవుడు వారికి ఇచ్చాడు. అబ్రహాము గారు నీతిమంతుడిగా పిలువబడ్డాడు, నీతిమంతుడిగా జీవించాడు. లోతు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి ఆ లోతు యొక్క ప్రాంతంలో వచ్చిన శ్రమ నుండి లోతును దేవుడు కాపాడి ఉన్నాడు. మరి గడిచినటువంటి అనేక సందర్భాలు మాట చదువుతూ వస్తున్నాము. మరి ఆఖరి మాటగా యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము లేకపోతే 16వ వచనము, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందంట? మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. అంటే ఒక సాధారణమైన వ్యక్తి చేసే ప్రార్థన బలహీనంగా ఉంటుందంట, నీతిమంతుని ప్రార్థన మాత్రము బలంగా ఉంటుందంట. ఒక సాధారణమైనటువంటి మనిషి ఇచ్చేటువంటి గైడెన్స్ చాలా బలహీనంగా, తేలికగా ఉంటుంది, కానీ దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి గైడెన్స్ బలంగా ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఏదైనా మీకు ఈ ప్రాబ్లం ఫిజికల్ గా అంటే బహుశా ఆ వ్యక్తుల ద్వారా మనము సరే ఈ మెడిసిన్ వాడండి, ఆ మెడిసిన్ వాడండి అని కానీ డీటెయిల్డ్ గా కంప్లీట్ గా ప్రాపర్ మెడికేషన్ డాక్టర్ వల్ల మాత్రం అందించబడుతూ ఉంటుంది. అదే రకంగా ప్రేయర్స్ లో కూడా మనందరం చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడు. అయితే నీతిమంతులుగా పిలువబడుతూ జీవిస్తూ ప్రార్థన చేస్తే దే ఆర్ మోర్ స్ట్రాంగర్. హల్లెలూయా. అవి ఎంతో బలము కలిగిగా ఉంటాయంట. ఆ తర్వాత వెంటనే ఉదాహరణ ఇస్తూ ఏలియా గురించి చెప్తుంటాడు. ఏలియా మన వంటి వాడే, ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఎవరు ఆపగలరు ఈ రోజుల్లో? తర్వాత ప్రార్థన చేస్తే తర్వాత మళ్ళా వర్షం వచ్చింది. నీతిమంతుని ప్రార్థన ఇంత బలంగా ఉంటుందంటే. కాబట్టి అందుకని ఈరోజు మొదటిగా చెప్పినటువంటి ఆ మాటను ఒకసారి మీరు మర్చిపోకుండా ఉందాం. మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ మీ, సంఘముగా అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు అందరి ప్రార్థనలు బట్టి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అయితే అందరిలో
కొంతమంది నీతిమంతులు ప్రార్థనలు విని వాటిని బట్టి సమాధానం ఇస్తున్నాడా? ఒకవేళ అందరి ప్రార్థనలు బట్టి ఏకీభవిస్తున్నా కాబట్టి ఇస్తున్నాడు, సంతోషం. అయితే వ్యక్తిగతంగా చేసినప్పుడు నా ప్రార్థన సమాధానం రావాలి కదా, ఎందుకు రావట్లేదు? బికాస్ బహుశా రక్షణ పొందని వ్యక్తి వల్ల నేను కనబడుతున్నానేమో, నీతిమంతుడిగా దేవుని దృష్టిలో పిలువబడట్లేదు, తీర్చబడలేదేమో, ఆర్ నీతిమంతులను జీవించట్లేదేమో. అందుకే నా ప్రార్థనలు బలహీనంగా ఉన్నాయి, నేను చేసే ప్రార్థనలు బలహీనంగా కనబడుతున్నాయి. ఎంత బలహీనంగా అంటే అది కేవలము ఒక లెవెల్ వరకు మాత్రమే వెళ్తున్నాయి, కానీ పరలోకము వరకు కూడా రీచ్ అయ్యేంత బలముగా, అంత శక్తిగా ప్రార్థన కనబడట్లేదేమో దేవుని ఎదురు. కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఎంత దూరం వెళ్ళినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అది ఆవిరిగా మారకుండా ప్రభు యొక్క సన్నిధికి రీచ్ అవుతుంది, దేవుడు వాటిని వింటాడు. ఆమేన్. సో ఈ మాటలు ముందు పెట్టాలని నేను ఎంతో ఆశపడి మరి ఈ యొక్క మాటలు ముందు పెడుతూ ఉన్నా. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. జకరియా ఎలిజబెత్లు ప్రార్థన ఆలకించిన దేవుడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నట్టు అబ్రహాం ప్రార్థన ఆలకించిన వాడు. ఏలియా నీతిమంతుని ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు. ఈ రోజు నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రార్థనలు, నీతిమంతులుగా జీవిస్తున్న వారి ప్రార్థనలు తప్పక ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి, ఈరోజు మనం ఎదుట పెట్టబడుతున్నటువంటి ప్రతి ఒక్క శ్రమలన్నిటిలో నుండి కూడా ఆ ప్రభువు విడిపించి సమాధానములు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. ఒకవేళ ఈ రోజు ఈ మాటతో మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, నేను చెప్తున్న గడుచుకున్న వారం నుంచి ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, వీఆర్ లివింగ్ వెరీ డేంజరస్, చాలా భయంకరమైన దినం మధ్య జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడేం జరుగుతుందో తెలియని దినం మధ్య జీవిస్తున్నాము. కాబట్టి రక్షణ పొందని వారికి సమయం ఇది అనుకూలమైనది అని తెలుసుకొని సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి. ఇన్ని రోజులు తర్వాత నెక్స్ట్ ఇయర్ మేజర్ అయిన తర్వాత, లేదా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారేమో. ప్రార్థన పూర్వకం సిద్ధపడండి, ప్రభువుని నమ్మండి, ప్రభు ద్వారా నీతిమంతులకు తీర్చబడండి. మీ శ్రమలన్నిటిలో నుండి మీ ప్రార్థనలు ఆలకించి ఈ భూశ్లోక శ్రమలన్నిటిలో నుండి తర్వాత ఆ నరక శిక్ష నుంచి తప్పించి దేవుడు నెమ్మదిని సమాధానమును మీకు దయచేయాలని ఆశపడుతూ ఈ మాట కోరుతున్నాను. రక్షణ పొందకుండా ఉన్నవారులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకం సిద్ధపడండి. మీ కుటుంబంలో ఉంటున్నట్లయితే రక్షణ పొందిన వారిగా ఉన్నటువంటి మీరు మరింత భారంతో ప్రార్థన చేయండి ఫర్ దర్ సాల్వేషన్. మేబీ వీ నీడ్ టు యాడ్ దిస్ పాయింట్ ఇన్ అవర్ ప్రేయర్ లిస్ట్. ఇక మీదట మనం ప్రార్థన చేస్తున్నాం జనరల్ గా రక్షణ పొందిన వారి గురించి, కానీ పర్టికులర్ గా లెట్ us యాట్ దిస్ పాయింట్. రక్షణ పొందకుండా ఉన్న బిడ్డల కోసము మన ఫ్యామిలీస్ లో కానీ మన సంఘములో కానీ వాళ్ళ దేవుడు రక్షణ నడిపించాలి, వారు నీతిమంతులుగా మార్చబడాలి. దేవుని దృష్టికి మనవలే వాళ్ళు కూడా దేవుని రాజ్యం పాత్రులుగా ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకలో దీవించి ఫలభరితంగా మార్చాలని కోరుకొని మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో మనందరం కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత ప్రార్థనా సమయంలోనికి ముందుకు వెళ్దాము. ప్రార్థన సమయం ముందుకు వెళ్దాము. తర్వాత ఒక్కొక్కరుగా మన ఎదుట పెట్టబడుతున్నటువంటి ప్రేయర్ పాయింట్స్ గురించి ప్రార్థన చేయడానికి సిద్ధపడదాము. ప్రార్థన చేస్తున్న వారితో కూడా కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన ప్రభు యొక్క ముందు ప్రభు పాసనలో పెట్టుదాము. ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. వారి శ్రమలన్నిటిలో నుండి, అది ఏ శ్రమ అయినా ఎన్ని శ్రమలైనా, అన్నిటిలో అంటే ఎన్ని శ్రమలైనప్పటికీ కూడా, ఈరోజు నాకు 100 సమస్యలు 100 సమస్యలు చెబుతూ ఉంటాం. ఎన్ని శ్రమలైనప్పటికీ వాటి శ్రమలన్నిటిలో నుండి కూడా ఒకేసారి అలా ఎరేజ్ అవుతాయని చెప్పట్లేదు, కానీ దేవుని చిత్తమైతే ఆ విధంగా దేవుడు ఎరేజ్ చేయును గాక. కానీ ఖచ్చితంగా ఒక్కొక్కటి ఏ రీతిగా అయితే మన ప్రేయర్ లిస్ట్ లో అటువంటి అనేకమైన శ్రమలు, అనేకమైన పాయింట్స్ ఒక్కొక్కటిగా దేవుడు ఎరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఆ శ్రమలు అన్నిటిలోనికి విడుదల దయచేసి గొప్ప సాక్ష్యములు దేవుడు మన ఎదురు పెట్టును గాక. ప్రార్థన చేద్దాము. విత్తబడిన మాటలు మరొకసారి మన యొక్క హృదయం పరిశీలించుకొనుచు, నీతిమంతుడిగా మార్చబడ్డాను, తీర్చబడి ఉన్నాను, కానీ నీతిమంతురాలిగా ఈరోజు మనం జీవిస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే నీతిమంతులు 2 విధములుగా ఉన్నారు. ప్రభు రక్తం ద్వారా కడిగినబడిన వారు ఒకరు, నీతి మార్గములో నడుస్తూ జీవిస్తున్న వారు మరి ఒకరు. కానీ నిజమైన క్రైస్తవుడు ఈ 2 విధములైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు.
అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడ్డాడు, నీతిమంతుడిగా జీవించాడు. కానీ ఈరోజు మనలో చాలా మంది రక్షణ పొంది నీతిమంతులుగా పిలువబడుతున్నాము, కానీ నీతిమంతులుగా జీవిస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. లేనిడల నీతి కలిగి దేవుని కృప కోసము సహాయం కోరుకొనుచు ఆ నీతి మార్గం నడుచుటకు దేవుని యొక్క కృపతో జీవించుదాము. తన తరమంతటిలో నిందారహితుడు నీతిమంతుడైనటువంటి నోవాహును దేవుడు పక్కన ఎన్ని శ్రమలున్నా తనతో ఉన్న వారందరికీ కూడా, ఊరు వారందరికీ కూడా ఆ యొక్క జలప్రణ నశించిన దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడినప్పుడు దేవుడు ఆ బిడ్డని కాపాడాడు. మరి వారిని కాపాడటం మాత్రమే కాదు, వారి ప్రార్థనలు కూడా అంత బలమైనవంట. అంటే ఒక సాధారణమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి ప్రార్థన, అందులో బలము మనకి జనరల్గా అర్థం కావడానికి అందులో బలము కొన్ని కిలోలు ఉంటే, ఒక నీతిమంతుని ప్రార్థన అధికమైన బరువుతో బలము కలిగినట్లుగా ఉంటుందంట. ఆ బలము దేనినైనా కదిలించగలదు, వేటినైనా బద్దలు చేయగలదు. అంత బలము నీతిమంతుని ప్రార్థనలు దేవుడు పెట్టాడు. కాబట్టి నీతిమంతులుగా పిలువబడదాము, దేవుని ద్వారా నీతిమంతులుగా జీవించుదాము. వారి ప్రార్థనలు ఆలకించి పరిశ్రమలన్నింటిని విడిపించు దేవుడు మన దేవుడు. జకరియా ఎలిజబెతుల ప్రార్థన ఆలకించి సంతానం ఇచ్చిన వాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించి తన ఇంటి వారిని శ్రమలో నుండి తప్పించిన వాడు. ఏలియా ప్రార్థన ఆలకించి సృష్టినే శాసించినటువంటి దేవుడు, తన ప్రజల క్షేమం నిమిత్తం. కాబట్టి ఈనాడు మన ప్రార్థనలు చేస్తున్నాము. ద సేమ్ టైం లెట్ us లీవ్ రైచియస్లీ. నీతిమంతులుగా జీవించుటకు కూడా మన మనసులు మార్చుకొనుచు మరింతగా దేవుని కృప ద్వారా బలపరుచుకుందాము. మహాపరిశుద్ధుడ గనుడానికి స్తోత్ర ప్రభా. మరి యొక్క ప్రార్థనా సమయంలోనికి వెళ్ళడానికి ముందు తండ్రి క్లుప్త మాటలు ప్రభా సందేశమును ముందు పెట్టావు, నీకు వందనాలు. ఎస్ లార్డ్, వీఆర్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్. నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. బట్ టుడే మెనీ అమాంగ్ us are not living righteously. మన అనేకులు కూడా ప్రభా తండ్రి నీతి కలిగి జీవించలేకపోతున్నాము. ప్రభా క్షమించుము. Lord, we ask for your forgiveness. ప్రభా క్షమించుము. అవును ప్రభా, ఒక నీతిమంతుడి ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో, వారి ప్రార్థన తప్పకుండా ఆలకించబడతాయని మరొకసారి నీ వాక్యము ద్వారా మాకు జ్ఞాపకం చేసి మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. కనుక ప్రభా తండ్రి, మా సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా జీవించాలి. ఆ ప్రార్థన ఆలకించబడి నీ సహాయంతో ప్రతి శ్రమ నుండి విడుదల పొందుకోవాలి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. దేవా సహాయం చేయండి. ప్రార్థనా సమయంలోకి వెళ్తున్నాము. తన ప్రార్థనాత్మను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించుటకు నీవే ప్రతి హృదయాన్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.